మీకు జలం తీసుకొని వస్తాను. ఇదిగో తిను. కన్నా, బోలా చిన్నన్న, త్వరగా నన్ను దాచి, అమ్మ వచ్చేస్తుంది. చాలా కోపంగా ఉన్నట్లుంది. ఇవాళ చాలా పెద్ద దండనే వేస్తుంది. ఒక క్షణం క్రితం అచ్చం భగవంతుడి రూపంలా మాట్లాడాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి బాలుళ్ళా అంటే అమ్మ దెబ్బలకు భయపడే పిల్లాళ్ళ అయిపోయాడు. బోలా చిన్నన్న, ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా నన్ను ఎక్కడైనా దాచేయండి. భోలారాం గారు, కృష్ణుణ్ణి చూసారా? నేను నా స్వామిని చూశాను. నేను నా కన్నయ్య గురించి అడుగుతున్నాను, మీరెక్కడైనా చూసారా? అదే నేను చెప్తున్నాను యశోదాదేవి. నేను కేవలం నా స్వామిని చూశాను. ఈయనింకా తన భక్తిలోనే మునిగి ఉన్నాడు. తనని అడగడం వల్ల ఉపయోగమేమీ లేదు. నేనే వెతకాలి. తప్పించుకున్నాను. బోలా చిన్నన్న, నన్ను త్వరగా ఇందులోంచి బయటికి తీయండి. అమ్మ మళ్ళీ ఇటే వస్తుంది. అందరూ అనేవాళ్ళు శ్రీహరి నా ఇంటికి రారని. చూడండి, ఇవాళ స్వామి వచ్చారు. ఆయన తన చేతులతో నా వ్రతం పూర్తి చేయించారు. వస్తుంటారు. ఇక ముందు కూడా మా ఇంటికి శ్రీహరి వస్తారు. వచ్చి మోక్షాలిస్తారు కదా. త్వరగా బయటికి తీయండి బోలా చిన్నన్న, అమ్మ వచ్చేస్తుంది. నేనైతే తీయను. ఎందుకు? అంటే నా ఉద్దేశం, నేను తీస్తాను, తప్పకుండా తీస్తాను. కానీ నేను అడిగినవన్నీ ఒప్పుకునే వరకు బయటికి తీయను. ఏంటవి? స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి స్వామి. తదాస్తు. కాదు కాదు స్వామి, నాతో పాటు నా కుటుంబానికి కూడా మోక్షం ప్రసాదించండి. తదాస్తు. ఇప్పుడైనా బయటికి తీయండి, అమ్మ చూసేస్తుంది. అప్పుడే కాదు స్వామి, నాతో పాటు ఉన్న ప్రతి వస్తువు, జీవి, జంతువులు, ప్రాణులు, ఆవులు, ఎద్దులు, గేదెలు అందరికీ మోక్షం ప్రసాదించండి స్వామి. తదాస్తు. స్వామి, నిజంగా మీరు చాలా అద్భుతమైన వారు. నేను అడిగిందల్లా మీరు అస్సలు ఆలోచించకుండా అన్నీ ప్రసాదించారు. నేనే నా కోరికలను పెంచుకుంటూ పోయాను. స్వామి, స్వామి నన్ను క్షమించండి. స్వామి నన్ను క్షమించండి. రండి స్వామి. స్వామి, మీరు స్వామి కదా, శ్రీహరివి, భగవానుడివి. మీరు అనుకుంటే ఈ కుండలోంచి స్వయంగా మీరే బయటికి వచ్చేవారు. అయినా మీరు నా ప్రతి కోరిక ఎందుకు తీర్చారు? ఎందుకంటే నాకు నా భక్తుల కోరికలు తీర్చడంలో నాకు సంతోషం కలుగుతుంది. నా భక్తుల యొక్క అవమానాన్ని సహించలేను. అలాగే వారి కోరికను అసంపూర్ణంగానూ ఉంచలేను.
ఏం చెప్పావు నువ్వు? ఆ? నువ్వు నన్ను మళ్ళీ మోసం చేయను అన్నావు. మరి నాకు చెప్పకుండా ఇంట్లోంచి బయటికెలా వచ్చావు? నన్ను క్షమించమ్మా, కానీ నువ్వు నాకు నేర్పించింది నేను దాన్ని బాగా అనుసరించాను. మళ్ళీ చతురత చూపిస్తున్నావు కదా? హా? నువ్వే కదా చెప్పింది, ఒకవేళ చేసిన దానివల్ల ఎవరికి హాని జరగక ఏదైనా ఒక మంచి కార్యానికి సహాయం జరుగుతుంటే అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని. ఒకవేళ నువ్వు చేసిన దానివల్ల ఎవ్వరికీ హాని జరగకుండా నిజంగానే ఏదైనా మంచి కార్యానికి సహాయం జరుగుతుంటే నువ్వు నన్ను అనుమతి అడగాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే నువ్వేం మంచి కార్యం కోసం వచ్చావు ఇక్కడికి? ద్వాదశి పొద్దున్న ఏకాదశి వ్రతం పూర్తి చేసి భోజనం పూర్తి చేయాలి కదా. ఈ విషయం బోలా చిన్నాన్నకి ఇంకా శంకరి అత్తకు తెలియనే లేదు, ఇంకెవ్వరికి కూడా తెలీదు. మరి నీకు తెలుసా? ఆ, మా అమ్మ నాకు చాలా బాగా నేర్పించింది. ఏ విధంగా అయితే నిన్న నువ్వు ఏకాదశి కథ చెప్పావో ఈరోజు కూడా అలాగే నీ కృష్ణుడు అందరికీ ద్వాదశి కథను చెప్పాడు. నిజంగా యశోదారాణి గారు, మీ కృష్ణుడు మా కళ్ళు తెరిపించాడు. వదినా, అసలు నిజం ఏంటంటే నాకు కూడా తెలీదు తను ఇంత పెద్ద జ్ఞానని. చాలా తెలివైనవాడు కూడా. ద్వాదశి కథ అది వీడికి నేనెప్పుడు చెప్పలేదు. మరి వీడికెలా తెలిసింది? రాణిగారు, స్వయం భగవంతుడైన వాడికి ఇవన్నీ ఎలా తెలియకుండా ఉంటాయి? నేనైతే వీరిని తెలుసుకున్నాను. అంతేకాదు, మీరందరూ కూడా వీరిని మీ అంతర్దృష్టితో చూడండి. అప్పుడైనా మీరు వీరిని గుర్తించగలుగుతారేమో. వీరింకెవరో కారు, శ్రీమన్నారాయణుడు, నా శ్రీహరి, నా స్వామి. వీడు శ్రీహరి. ఎందుకిలా చేస్తున్నావు బోలా? ఏ రహస్యాన్ని నేనెంతో కష్టపడి దాచానో అది అందరి ముందు దాన్ని బట్టబయలు చేస్తావా? నారాయణ, నారాయణ, శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ స్వామి. ఏ రహస్యాన్ని నేను ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచానో అది ఇవాళ అందరి ముందు బయటపడిపోయింది. పైనుంచి నా విషయం అమ్మకు కూడా తెలిసిపోయింది నాన్న. అందరూ చెప్తూ వచ్చారు, కానీ నేను పట్టించుకోలేదు. అందరూ చెప్పారు మీరు భగవంతుడని, కానీ నేను మూర్ఖురాలిని. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఎంత దురదృష్టవంతురాలి నేను. ఏ నోటితో మీ మహిమలు గానం చేయాల్సి ఉండిందో అదే నోటితో మిమ్మల్ని కోప్పడ్డాను.
చేతులతో మీ చరణాలు పట్టుకోవాల్సి ఉండిందో అదే చేతులతో నేను మీ చెవి పట్టుకున్నాను. నేను మీకు సేవ చేయాల్సింది స్వామి, కానీ నేను మిమ్మల్ని దండించాను, మిమ్మల్ని రోడ్డుకి కట్టేశాను. పిచ్చిదాన్ని అయిపోయాను స్వామి. ఇక నేను శ్రీమన్నారాయణుణ్ణి, నా స్వామిని ఒక సాధారణ బాలుడని అనుకున్నాను. నేను మీకు భగవంతుణ్ణి కాదమ్మా, సాధారణ బాలుణ్ణే కదా, కేవలం మీ కన్నయ్య. బుద్ధి భ్రష్టు పట్టింది. తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోయాను. ఇవాళ కూడా మీ వెనకాలే కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. నిన్ను నువ్వు ఇలా దోషిగా అనుకోవద్దమ్మా. మీ అనురాగం కోసమే జన్మించాను నేను. మన అనుబంధాన్ని మార్చేయకమ్మా. నాకు నా పాత అమ్మగానే ఉండాలి నువ్వు. ఇక నన్ను కూడా అదే అల్లరి కృష్ణుడిలా ఉండనివ్వమ్మా. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. నాన్న, ఇవాళ అనర్థం ఎందుకు జరిగింది? అమ్మ నన్ను భగవంతుడిగా అనుకుంటుంది, కానీ ఇది నేను స్వీకరించలేను. ఇప్పుడు కాదు నాన్న, ఇంత త్వరగా అసలు కాదు. మీరెందుకు ఇలా నిలబడ్డారు? ఏదో ఒకటి చెయ్యండి నాన్న. అమ్మ మళ్ళీ నాకు అమ్మ అయ్యేలాగా. ఆవిడ దృష్టిలో భక్తి కాదు, మమత కావాలి నాకు. కన్నయ్య, నాకంత సామర్థ్యం ఉండి ఉంటే అన్నా, మీరు నాకు పెద్దన్న కదా, నీ తమ్ముడికి సహాయం చేయవా? దాంతో అమ్మ అంతా మర్చిపోవాలి. నేనేం చేయగలుగుతాను కన్నయ్య? ఎవరో ఒకరు సాయం చెయ్యండి నాకు. మిమ్మల్ని మీరు శాంతిపరచుకోండి సోదరా. చూడసలు ఏం జరిగిందో. అమ్మకంతా తెలిసిపోయింది. మీరైనా నన్ను అమ్మ అనురాగం పూర్తిగా అనుభవించేలాగా చేయగలరా యోగమాయ? నాకు సాయం చేయవా? మీ మమతకున్న శక్తి ఎంతో గొప్పది కదా. భగవంతుడిని కూడా ఒక సాధారణ బాలుడిని చేసేస్తుంది. బాలుడిగానే ఉండాలనుకుంటున్నాను నేను. నాకు దివ్యుడిగా అవ్వాలని లేదు, భగవంతుణ్ణి అవ్వాలని నాకు లేదు. కేవలం అమ్మ ఒడిలో మమకారంతో నేను మునిగిపోవాలనుకుంటున్నాను. ఆవిడ కోపాన్ని, దండనలను అనుభవించాలనుకుంటున్నాను. ఏదైనా చెయ్యి యోగమాయ, నా నిజాన్ని వీళ్ళందరూ మర్చిపోయేలా చెయ్యి. కానీ ఇతని మోక్షానికి వరం లభించేసింది స్వామి. అందువల్ల వీరికి సమయగతిని తిరిగివ్వడం సాధ్యం కాదు. స్వామి, ఇక నేను ఇవన్నీ మర్చిపోయే అవసరం అయితే లేదు. నా వల్ల ఏదైతే పొరపాటు జరిగిందో అది ఇంకొకసారి ఎప్పటికీ జరగదు. అంతేకాదు, ఈ రోజు తర్వాత ఈ నిజాన్ని నేనింక ఎవ్వరికీ చెప్పను స్వామి. ఎందుకంటే నాకు తెలిసింది ఇప్పుడు మీరు యశోదాదేవికి కృష్ణుడిగా ఉండడం ఎంత అవసరమో అని.
అమ్మా నీ కర్ర. ముందు కనిపించకుండా పారిపోతావు, నువ్వే మళ్ళీ కర్ర కూడా అందిస్తావు. ఆ? అల్లరి వెదవా, నవ్వొస్తుందా? అరే, నీకెందుకింత నవ్వొస్తుందిరా? ఆ? మీ లీల అద్భుతం స్వామి. ఇంకా అద్భుతం మీ అమ్మ పట్ల మీకున్న ప్రేమ. ఇది నవ్వు కాదమ్మా, ఇది సంతోషం. అమ్మ దొరికిందన్నా సంతోషం నాకు. అలాగా, నీకోసం నేను వెతుకుతున్నాను, కానీ నీకు నేను దొరికేశానంటావా? నువ్వు ఇంటికి పదరా, నీ సంగతి అక్కడ చెప్తాను. నాలుగు తగిలిస్తే నీ చెంపలు కందిపోతాయి చూడు, అప్పుడు ఆగుతుంది నీ నవ్వు. పద. చూస్తుంటే అమ్మకు పాత జ్ఞాపకం మళ్ళీ వస్తున్నట్లుంది. యశోదా, ఏమైంది? లేదు, ఏమీ లేదు. మీకు చెప్పానంటే నన్ను చూసి ఇంకా నవ్వుతారు. చెప్పేయ్, నేనేమి వేళాకోళం చేయను, నిజంగా. చూడండి చూడండి, వాడు ఎలా నవ్వుతున్నాడో. నా చేతిలో కర్ర ఉంది, అమ్మ కోపంగా ఉంది, కానీ వీడికి కాస్త కూడా భయం లేదు. చూడండి, నవ్వుతూనే ఉన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఒక్కటే. పదరా, పద పద. అన్నా, మీరు నాకు పెద్దన్న కదా, నీ తమ్ముడికి సహాయం చేయవా? దాంతో అమ్మ అంతా మర్చిపోవాలి. సుబలా, నువ్వేమీ తినడం లేదేంటి? వ్రతం చేయాలనుకుంటే బలరాముడిలా నిన్ననే చేయాల్సింది. నిన్న ఏకాదశి కూడా కదా. కృష్ణుడు లేకుండా నాకు ఎలాంటి పని చేయాలని లేదు అసలు. ఇది వాస్తవం. తను లేకుండా ఆవులను మేతకు తీసుకురావటం అన్నది ఎంతో పెద్ద పనిలా అనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా చేయాల్సి వస్తుంది. మీరిద్దరూ నిజం చెప్పారు. గోపాలకులం అయింది కూడా మనం కృష్ణుడితో ఆడుకోవచ్చనే. బలరాముడు మన బృందానికి ముఖ్య నాయకుడు కదా. ఆగండి, మీరందరూ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. నువ్వు చెప్పు. లేదు లేదు, నేను చెప్పను, మీరిద్దరే చెప్పండి. అసలు మీ అందరికీ ముందు స్నేహితుణ్ణి, బృందానికి నాయకుణ్ణి తరువాత. అందువల్ల గాబరా పడాల్సిన అవసరమే లేదు. చెప్పాలనుకున్నది నిస్సంకోచంగా మీరు నాకు చెప్పొచ్చు. అయితే మరి ఇలా చేయరాదు. అది కృష్ణుడు మళ్ళీ మనందరితో కలిసి గోపాలుడిగా వచ్చేలాగా. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. కనీసం ఇది కూడా ఆలోచించలేదు, నువ్వు లేకుండా అమ్మా నాన్న వ్రతం ఎలా పూర్తి చేస్తారని. చూడండి చూడండి, ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. అసలు వీడికి ఏమైంది? ఆగు, ప్రసాదం తీసుకొస్తాను. నన్ను క్షమించమ్మా, నేను నీకెలాగో నా భక్తులు నాకు అలాగే. అందుకే బోలారాం వ్రతాన్ని పూర్తి చేయడం చాలా అవసరం అనిపించింది.
యశోద, మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావా? అరే, ప్రతిసారి ఏదో స్వప్నలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. నాకు కూడా చెప్పు. అరే చెప్పరాదా యశోద, ఏం ఆలోచిస్తున్నావు? నేను హ్మ్. శ్రీమన్నారాయణ్ణి చూశాను. అవును, అది నేను చూస్తున్నాను. ఇక్కడే ఉన్నారు, మన ఎదురుగా. వారు కాదు, మరి నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణ్ణి చూశాను. అది మన కన్నయ్యలో చూశాను. కన్నయ్యలోనా? అంటే కన్నయ్య ఇంకా వీళ్ళిద్దరూ ఎదురుగా ఉన్నారు. నాకు అర్థం కాలేదు యశోద. నారాయణుడు, కన్నయ్య ఇద్దరు ఎదురుగా ఉన్నారా? కాదు, నేను చెప్పేది ఏంటంటే కన్నయ్య ఇంకా శ్రీమన్నారాయణుడు ఒకరి వెనుక ఒకరున్నారు. అవునా? అంటే శ్రీమన్నారాయణుడు ముందుండి కన్నయ్య వెనకున్నాడా? మరి కన్నయ్య వెనుకుంటే నువ్వెలా చూసావు? అయ్యో, కన్నయ్య ముందున్నాడు, శ్రీమన్నారాయణుడు వెనుకున్నారు. యశోద, ఒకసారి మళ్ళీ ఆలోచించి చెప్పు. నారాయణుడు ముందున్నాడా, కన్నయ్య ముందున్నాడా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. చెప్తున్నాను కదండి, అది కొద్దిగా జ్ఞాపకం ఉంది. నాన్న, దీనికన్నా ముందు ఆవిడ సందేహాగ్ని జ్ఞాపకాల గాలికి ఇంకా ఎగిసిపడేలోపు ఏదో ఒకటి చేసి దాన్ని ఆర్పండి. స్వప్నంలో చూసుంటావు. అయ్యుండొచ్చు, స్వప్నమే అది. కానీ నిజంగానే స్వప్నం అయి ఉంటే పొద్దున లేవగానే ఎందుకు జ్ఞాపకం రాదు? ఎప్పుడెందుకు వస్తుంది జ్ఞాపకం? అది కూడా బోలారం దగ్గర నుంచి కన్నయ్యని తీసుకొస్తుంటే. సరే, వెళ్ళినప్పుడు కర్ర నా చేతిలో ఉంది, కానీ తర్వాత కన్నయ్య కర్ర నాకిచ్చాడు, నేను కూర్చున్నాను. ఈ మధ్యలో ఏదో జరిగింది. అమ్మకు చేతన స్మృతి పూర్తిగా తిరిగి వస్తుంది. ఇక నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి నేను అక్కడికి అమ్మ వెళ్ళినప్పుడు వ్రతం పూర్తి చేసే ప్రొద్దుటే ముహూర్తం అయిపోవస్తుంది. ఇంకా ఎప్పుడు ఆకలి కూడా బాగా వేస్తుంది. కన్నయ్య కూడా నిన్నటి నుంచి ఉపవాసం ఉన్నాడు కదా. తీసుకో, తిను. సంతానం గురించిన ఆలోచన సమస్తం మర్చిపోయేలా చేస్తుంది. ఇదే మమకారం అంటే. కన్నయ్యకి బాగా తెలుసు దీన్ని ఎలా వాడుకోవాలి అని. వాడుకోవడం కాదు నాన్న, నేను అమ్మ మమకారం యొక్క ఆనందం అనుభవించాలనుకుంటున్నాను. ఎంత సాధ్యమో అంతకంటే అధికంగా. బలరామా, కృష్ణుడు గోచారణకి రావడానికి కేవలం నువ్వే ఒప్పించగలవు. ఆ సామర్థ్యం నీకే ఉంది. మన బృందానికి ముఖ్య గోపాలకుడివి నువ్వే. కన్నయ్యకు అన్నవి కూడా. తను నిన్ను కాదనలేడు. చిన్నవాడైనందుకు శ్రీకృష్ణుడు నీ మాటను పాటించవలసిందే కదా. చింతించకండి మీరు.
నేనేదైనా చెప్తే కన్నయ్య దాన్ని కాదనడం అన్నదే లేదు. ఇవాళ జరిగిన విషయం నా నిజం నీ దగ్గర ఎంతకాలం తెలియకుండా ఉంటుందో, అందువల్ల ఇప్పటినుంచి అత్యధిక సమయం నీతో పాటు గడుపుతానమ్మా. నేను చెప్పానంటే అర్థం చేసుకోండి, రాయితో గీత గీసినట్లే. రేపటి నుంచి కృష్ణుడు మనందరితో కలిసి తప్పకుండా వస్తాడు. తన మొత్తం సమయం మనతోనే గడుపుతాడు. ఏంటి, నువ్వు ఇంకా తయారవ్వలేదా? తయారా? గోచారణకు బయలుదేరాలి కదా, నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాం. లేదులే అన్నా, నేను రాలేను. నాకు అనుమతి లేదు. అది వెన్న దొంగతనానికి కూడా లేదు కదా. ఆ రోజు నువ్వు వకాసురుడు ఎదురుగా వెళ్ళావు కదా, అప్పుడు కూడా అనుమతి లేదు. అందుకని అనుమతి అన్న సాకు అస్సలు చెప్పొద్దు కృష్ణ. సాకేం కాదన్నా, నేను నిజం చెప్తున్నాను. అమ్మని మళ్ళీ బాధ పెట్టలేను నేను. అంటే మా అందరినీ బాధ పెట్టాలనుకుంటున్నావన్నమాట. ఇవాళ నువ్వేం చెప్పినా వినేది లేదు కృష్ణ. ఇంటి దగ్గరుండి ఎన్ని వారాలైంది నీకు? గోపాలకుడివి నువ్వు. గోపాలన చేయడం నీ కర్తవ్యం కృష్ణ. ఇవాళ నువ్వు మాతో పాటు వచ్చి తీరాల్సిందే. లేదన్నా, నేనైతే రాలేను. బలరామా, నువ్వేగా అన్నది కృష్ణుడు నీ ప్రతి మాట వింటాడని. పైనుంచి తన పెద్దన్నను అనాథగా చేసేశాడు. ఆగు నువ్వు కృష్ణ, నిజం చెప్పు. నువ్వు చిన్నమ్మ కారణం వల్ల వనానికి రావడం లేదా? లేదా నీకు మాతో ఇప్పుడు ఉండడం ఇష్టం లేదా? ఒకవేళ గోచారణకు రావడం ఇష్టం ఉండడం లేదా? లేదన్నా, అలాంటిది ఏం లేదు. నాకు గోచారణ చాలా ఇష్టం. అలాగే మీ అందరితో ఉండడం కూడా. మరి వనానికి రావడం నీకు ఇబ్బంది ఏముంది? మీ అన్నగారి మాట విని మాట్లాడకుండా బయలుదేరు. నేను అందరికీ మాటిచ్చాను, నువ్వు మా అందరితో పాటు వస్తావని. కానీ అన్నా, నేను అమ్మకి మాటిచ్చాను, నేను వెళ్ళనని. దీని అర్థం నా మాటకు విలువే లేదనా? నీకంటే నేను పెద్దవాణ్ణి కృష్ణ, నువ్వు నా మాట వినాల్సిందే. నాకు కూడా మాటిచ్చావు కదా నువ్వు. అన్నా, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? మీకు చెప్పాను కదా నేను రాలేనని. ఆగు కృష్ణ. అలా ఎలా రావు నువ్వు? నేను అంటే మేమందరం నీకు ప్రతి విషయంలో తోడుగా ఉన్నాము. అది వెన్న దొంగతనమైనా గోపాలన అయినా. ఇప్పుడు నీ అన్నకే నువ్వు వెన్న చూపించి వెళ్తున్నావు. అన్నా, మిమ్మల్ని నేను చాలా గౌరవిస్తాను. కానీ నేను చెప్పాను కదా నేను రాలేనని. నాకు అమ్మతో పాటే ఉండాలనుంది. అంటే నీకు అమ్మ ముఖ్యమన్నమాట. అన్నగాని సకులు గాని గోవులు కూడా అవసరం లేదన్నమాట. కృష్ణుడైతే నీ మాట అసలు వినడమే లేదు బలరామా. చూస్తుంటే నిజమైన సోదరుడిలా లేడు. తెలుసా కృష్ణ, దీనివల్ల ఏం నిరూపణ అవుతుందో? నువ్వు చిన్నమ్మ పుత్రుడివి కాదని. అన్న, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఒకవేళ నువ్వు నిజమైన పుత్రుడివి అయ్యుంటే నేను అన్నమాట ఎప్పుడూ తిరస్కరించేవాడివి కాదు. అలా అస్సలు అనొద్దన్నా, నేను మా అమ్మ కన్నయ్యని. చూస్తుంటే చిన్నమ్మ నిన్నెక్కడి నుంచో పట్టుకు వచ్చిందనిపిస్తుంది. నువ్విలా ఎందుకంటున్నావన్నా? ఎందుకంటే నేను చూడగలిగింది నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకంటే చిన్నమ్మ చిన్నాన్న తెల్లగా ఉన్నారు. ఇప్పుడు నీ రంగు చూసుకొని నువ్వే తేల్చుకో. అవును, నేను అనుకున్నాను, కానీ అనలేదంతే. నా ఒంటి రంగు వేరుగా ఉంటే ఏమయ్యింది? నేను వాళ్ళ కన్నయ్యని. కేవలం మీ అందరితో బాగా ఎండలో ఆడినందుకు నా ఒంటి రంగు మారిపోయింది. నిన్ను సరి చేసుకోవడానికి మమ్మల్ని దోషణం చేస్తున్నావా? నిజమేంటంటే నీ ఒంటి రంగు ఎప్పుడు ఇలానే ఉంటుంది కృష్ణ. చూస్తుంటే బలరాముడు చెప్తున్నది నిజం అనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే
నందబాబాయి యశోద అత్త వీడిని సంతలో కొనుక్కొచ్చారన్నమాట. పిల్లలు సంతలో దొరుకుతారా ఏంటి? మా ఇంట్లో ఉన్న లేకదూడని నాన్న సంత నుంచి తీసుకొచ్చారు. కానీ నన్నెవరూ సంత నుంచి తీసుకురాలేదు. నేను మా అమ్మ కన్నయ్యని, యశోదాదేవి నందకుమారుణ్ణి. నువ్వు వనానికి రావాలనుకుంటే రా, లేదంటే రాకు. కానీ చిన్నమ్మ చిన్నాన్నలా కన్నయ్యనని ప్రవాసనం చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు అన్నీ అతి చేస్తావు కృష్ణ. ఒక్కసారి బాలుడిలా వ్యవహరిస్తావు, ఒక్కసారి భగవంతుడిలాగా. ఏదీ అర్థం కాదు. భగవంతుడిలాగానా? నేను భగవంతుడన్నానా? ఆ అన్నానంటే అన్నాను. నిలబడి ఇంకా నా ముఖమేం చూస్తున్నారు? పదండి. లేదా మీ అందరూ కూడా మీ అమ్మ కొంగు పట్టుకొని ఇంట్లోనే ఉంటారా? తెలుసా కృష్ణ, దీనివల్ల ఏం నిరూపణ అవుతుందో? నువ్వు చిన్నమ్మ పుత్రుడివి కాదని. ఏమైంది కన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే, అమ్మకు కూడా చెప్పవా కన్నా? ఏమైంది? కన్నా, ఎందుకు ఏడుస్తున్నావు కన్నయ్య? చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? ఏమైంది కన్నయ్య? నేను మీ కన్నయ్యను కాదు. అలా ఎందుకంటున్నావు నువ్వు? ఏమైంది అసలు? మీ కన్నయ్యను కూడా కాదు నేను. కన్నా, కన్నయ్య, అలా ఎందుకు అంటున్నావు? నాకు తెలిసిపోయింది, నేను మీ ఇద్దరి పుత్రుణ్ణి కాదు. నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు. నువ్వు నా కన్న బిడ్డవే కాదు. నువ్వు సంతలో నన్ను కొనుక్కున్నావు. కన్నా, నీతో ఎవరు చెప్పారు సంతలో పిల్లలు దొరుకుతారని? దొరుకుతారు. ఆవు దూడ కూడా సంతలోనే కదా కొన్నది. సరే, ఒక్క క్షణం అది నిజమే అనుకుందాం. కానీ నీకెలా తెలిసింది నిన్ను సంత నుంచే తీసుకొచ్చామని? చెప్పు. నా రంగు చూడు, ఇప్పుడు నీ చెయ్యి చూడు. నేను రాత్రి చీకటిలో ఉన్నాను, నువ్వేమో పొద్దుటి వెలుగులో ఉన్నావు. నాన్న రంగు కూడా నీలాగే ఉంది, నేనే నల్లగా ఉన్నాను. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏముంది కన్నయ్య? ఉంటుంది. అందుకేగా అన్నగారు మిగతా వాళ్ళందరూ సకులు ఇలాగే అన్నారు. ఆ విషయం పట్టించుకోవద్దు. అమ్మ మమకారం, నాన్న స్నేహం, వీటికి ఎలాంటి రంగులు ఉండవు కన్నయ్య. అయితే మీరే చెప్పండి. అమ్మ నన్నిలా ఎక్కడికి తీసుకువెళ్తుంది? దేనికోసం?
కృష్ణుడు వచ్చాడు. ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు. కళ్ళు రాళ్లైపోయాయి ఎదురు చూసి చూసి. ఇవాళ మీ దర్శనంతో నా వనము అలాగే నా మనసు పరితపిస్తూ అణువణువున వికసించినట్లయింది. బలరామా, నీ పథకం వల్ల కూడా ఏ లాభం లేదు. పథకం వేసి మోసంతో ఇరికించడం నాకు రాదు. వీటన్నిటిలో కృష్ణుడే ప్రవీణుడు. ఒకవేళ తను యశోదత్తకు మన గురించి చెప్పేస్తేను? చూడు, చెప్పేసినట్టున్నాడు. అటు చూడండి. రండి. బలరామా, ఆ బసంతి ఎక్కడుంది? అటు చూడు, బసంతి. ఇంకా దాని దూడ. అదిగో అదిగో గోపి. వాటి రెండిటి రంగు ఒకేలా ఉందా? కన్నయ్య, నువ్వు చూసి చెప్పు. బసంతి దాని దూడ రంగు ఒకేలా ఉన్నాయా? చెప్పు. అటు చూడు, డమరు. ఇది నీ ముందే పుట్టింది కదా? దాని అమ్మ గోమతి. వాటి రెండిటి రంగు ఒకేలా ఉందా చెప్పు. సరిగ్గా చూసి చెప్పు. అందరికందరూ గోపాలురందరూ ముందుకు రండి. ఇప్పుడు మీరందరూ చూసి చెప్పండి, ఈ రెండిటి రంగు ఒకే విధంగా ఉందా లేదా రంగులు వేరే వేరేగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి. శ్రీదామా, నీ ఆవు. అటు చూడు, శుభ. వాటి రెండిటి రంగు ఒకేలా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా? మరి శుభ ఇంకా శ్యాముల రంగులు వేరువేరుగా ఉన్నప్పుడు, డమరు గోమతుల రంగు వేరువేరుగా ఉన్నప్పుడు, ఇక గోపి ఇంకా బసంతుల రంగు వేరుగా ఉన్నప్పుడు అవన్నీ తల్లి బిడ్డలు కాలేదా?